ఈ వందనాలండి. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మన ప్రభువును, రక్షకుడు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యాన్ని ఈరోజు ధ్యానించుకుందాము. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రతి ప్రయత్నములోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నీ యందు కార్యాలు జరిగించాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు నమ్మకం కలిగి ఉండాలి. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం యందు దేవుని యందు ప్రార్థనాపూర్వకంగా విశ్వాసముతోనూ నమ్మకముతో నువ్వు ముందుకు అడుగేస్తే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలోనూ దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటారు. అందుకే ఈ వాక్యం నేను బలపరుస్తుంది. కనుక నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేసే ప్రతి ప్రయత్నములోనూ నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కనుక దేవుని చిత్త ప్రకారంగా నువ్వు ప్రయత్నం చెయ్యి. నువ్వు చేసే ప్రతి ప్రయత్నం దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తూ ఉంటారు. కనుక విశ్వాసముంచు, నమ్మకముంచు, ప్రయత్నం చెయ్యి, దీవించబడు. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.